నాకన్నా మంచి మనిషి నీ జీవితంలోకొస్తే నేను తప్పుకోవాల్సిందే కదా. తప్పుకుంటాను. కానీ వచ్చే బుధవారం 10:40 నీ ప్రియురాలు పెళ్లి మండపానికొస్తే నేనే మీ ఇద్దరికి పెళ్లిచ్చేస్తా. ఒకవేళ రాలేదనుకో, ఒకవేళ నువ్వు ప్రేమించడమే రాకపోతే నిన్ను ప్రేమించే నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి. డీల్ ఓకే కదా? ఓకేలే అత్తయ్య, డీల్ ఓకే. ముత్తైదువులు రండి, పూలు పండ్లు ఇచ్చేయండి, వెళ్ళండి. అమ్మా నాన్న, వచ్చిన పని అయిపోయింది కదా, బయలుదేరండి. ఇంకా పంతులు బయలుదేరండి. బాబాయ్ నాన్న పదండి. అర్జున్, వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. అత్తయ్య, చెంపదెబ్బ కొట్టినందుకు మనసులో ఏం పెట్టుకోకండి. ఒక్కసారి మా పెళ్ళైపోతే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, సరేనా? ఏయ్ మాయా, అత్తయ్యకి కాపడం పెట్టు, నొప్పి తగ్గిపోతుంది. నేను వెళ్ళొస్తానత్తయ్యా. ఏమైంది? అది నన్ను చంపదెబ్బ కొడితే నా కొడుకు తప్ప ఎవరూ రాలేదు. నీ అమ్మ కడుపు మాడ, అది దయ్యంలా మీదకొస్తోంది. ఏం చేయమంటావు చెప్పు. నాకైతే ఒళ్ళు మండిపోయిందత్తయ్య. ప్లేట్ తీసి దాని మొహం మీద విసిరేయాలనుకున్నాను. చూసావులే, అది ఇంకో గంట ఇక్కడే ఉండుంటే ఈ ఇల్లు తగలబెట్టేసేదాన్ని. బీపీ 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 వచ్చేస్తుంది నాకు. అయినా మళ్ళీ పెళ్ళేంట్రా? రే అర్జున్, ఇంకా తమాషాలు చాలరా. పరువు పోతుందని అంజలితో నీ పెళ్లి చేశావు. నువ్వు ప్రేమించిన అమ్మాయి తనే అని తెలిసాక హాయిగా కాపురం చేసుకోకుండా వాళ్ళ అక్కను కాపాడడానికి అబద్ధాలు ఆడాలా? తానొక్కదాని కోసం మా అందరి ప్రాణాలు పోతాయేమోనని భయంగా ఉంది. మంచి మర్యాద లేకుండా ప్రవర్తించే అది ఇంకొక్కసారి నా ఇంటికొస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, ఇంకో 4 రోజులు వదిలేయండి ప్లీజ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో అది జరగనివ్వండి. అర్జున్,